ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కుబేరా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. నిన్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. ఇందులో పాల్గొన్న ధనుష్ చిత్ర బృందాన్ని తన అభిమానులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు యాక్టింగ్ కంటే దర్శకత్వం పైనే ఎక్కువ ఆసక్తి ఉందన్నారు. అభిమానుల కోసమే సినిమాలు చేస్తున్నానని అన్నారు. నాకు నటుడిగా ఉండడం కంటే దర్శకుడిగా ఉండటమే ఎక్కువ ఇష్టం. అభిమానుల కోసమే నేను నటుడిగా ఉండాలనుకుంటున్నా. నా సినిమాల కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే సినిమాల్లో నటిస్తున్నా. అలా కాని పక్షంలో యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి దర్శకత్వం పైనే పూర్తి దృష్టి పెట్టేవాడినని ధనుష్ అన్నారు. ఇక కుబేరా గురించి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ది గ్రే మ్యాన్ షూట్ చేస్తున్నప్పుడు శేఖర్ కమ్ముల నాకు ఈ కథ చెప్పారు. 20 నిమిషాల వీడియో కాల్లోనే ఆయన కథ వివరించారు. నాకు బాగా నచ్చింది. వెంటనే అంగీకరించాను. ఆ తర్వాత సుమారు 2 ఏళ్ల పాటు స్క్రీన్ ప్లే కోసం వర్క్ చేశారు. తిరుపతి షూట్ కు వెళ్లినప్పుడు ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసా. ఇందులో నటుడు నాగార్జునతో కలిసి వర్క్ చేశాను. నాకెంతో సంతోషంగా అనిపించింది. ఆయన నటించిన గీతాంజలి, శివ చిత్రాలు చూసా. శివాలో సైకిల్ చైన్ సీన్ గురించి సెట్ లో మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. తెలుగు, తమిళంలో మేము దీనిని షూట్ చేశాం. ఇప్పుడున్న సమాజానికి ముఖ్యమైన చిత్రం ఇది. సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దాం. సినిమా విషయంలో నేనెంతో నమ్మకంతో ఉన్నా. నన్ను నమ్మి సినిమా చూడండి అని తెలిపారు. ఇక అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవితంలో ఎవరిని ఫాలో కావద్దన్నారు. మనకంటూ ఒక ప్రత్యేకమైన దారిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఒకరు వేసిన దారిలో నేను నడవలేదు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ శ్రమించి ఇండస్ట్రీలో నాకంటూ ఒక సొంత మార్గాన్ని నిర్మించుకున్నా అని ధనుష్ చెప్పారు. ఇక రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషించారు. జూన్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.